కొబ్బరి అన్నం, కొబ్బరి పాలతో చేసినటువంటి అన్నం అన్నమాట. మనమే సర్వ్ చేసుకోవాలి. సెల్ఫ్ సర్వీస్ అంటే పూర్తిగా సెల్ఫ్ సర్వీస్ అని చెప్పను, కానీ అంటే వాళ్ళ టేబుల్ మీదకి అయితే తీసుకొచ్చి పెడతారు. వడ్డించుకోవడం మాత్రం మనమే వడ్డించుకోవాలన్నమాట. కొంచెం ప్లెయిన్ కొబ్బరి అన్నం టేస్ట్ చేద్దాం అసలు ఎట్లా ఉంటుందో ఏంటో. ఆల్రెడీ ఇందాక ఒకటి నోట్లో పెట్టాడు అన్నయ్య, బట్ కొబ్బరి అన్నం కాంబినేషన్తో తిన్నాం. మనకి గుత్తొంకాయ కూర ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఉంది. పెన్నాడ వంకాయ మసాలా, వంకాయ ఫ్లేవర్ అనే చిత్తకూడ అయింది గురిగారు, అదిరింది. అంటే చాలామంది బిర్యానీ స్పైసీ అంటున్నారు కదా, అంతా స్పైస్ తినడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మస్ట్ ట్రై ఐటమ్ ఇక్కడ సత్యబాబు బిర్యానీ కొండాపూర్ అవుట్లెట్లో కొబ్బరి అన్నం చిట్రాయిలు. యాక్చువల్గా ఈ చిట్రాయిలు బగారా రైస్ ఉంటుంది కదా, సత్యబాబు బగారా రైస్, అందులో చాలా బాగుంటుంది. కొబ్బరి అన్నంలో కూడా ట్రై చేస్తాం. మీకు అంత స్పైసీ వద్దు అనుకుంటే మటన్ కుర్మా బెటర్. ఇదైతే కొద్దిగా లిటిల్ బిట్ స్పైస్ ఉంది. లేదులేండి, ఇది నాకు తెలిసి ఇందాక ఆ స్పైస్ అయితే ఏదో అలా రిపీట్ అవుతుంది, కానీ తినగా ఇది డీప్ ఫ్లేవర్తో ఉండి చాలా బాగుంది. ఆల్రెడీ ఫస్ట్ దీంతోనే మొదలెట్టా, నాకు మళ్ళీ బాగా నచ్చి రెండోసారి తింటున్నా. కొండాపూర్ అవుట్లెట్కి వస్తే మస్ట్ ట్రై ఐటమ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మటన్ కుర్మా. మిగతా అవుట్లెట్లో అయితే ఇన్ని వెరైటీస్ ఉండవు. అంటే ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ కొత్తగా ఏమైతే ఇంట్రడ్యూస్ చేశారో అందులో 1-2 ఐటమ్స్ మాత్రమే